హాయ్ వ్యూవర్స్, మనకిప్పుడే ఒక కొత్త న్యూస్ అయితే అందడం జరిగింది. అదేంటంటే వాలంటీర్ వ్యవస్థపై ఈ నెల 24వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్‌లో ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం ఈ వీడియోలో ఒకసారి మనం పరిశీలిద్దాం. గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్లని కొనసాగిస్తారా లేదా? కొనసాగిస్తే ఏ విధంగా కొనసాగించాలి? ఎంతమందిని కొనసాగించాలి? 10,000 జీతం ఎంతమందికి మనం ఇవ్వగలం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేది కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇవి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే ఎలక్షన్ టైంలో రాజీనామా చేశారో ఆ వాలంటీర్లను కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా ఒక నిర్ణయం వెలువడించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే 24వ తారీఖు ఫైనల్ అప్డేట్ అనేది వాలంటీర్ల గురించి రావటం జరుగుతుంది. బహుశా అది ఎలా ఉండబోతుందంటే, వాలంటీర్లకు అందరికి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొనసాగిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళందరూ వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న వ్యక్తుల, న్యూట్రల్ వాళ్ళ, లేకుంటే తెలుగుదేశం సానుభూతి పరుల, లేకుంటే జనసేన సానుభూతి పరుల అని ఒకసారి సర్వే చేయించి వాళ్ళని తీసివేస్తే అది పెద్ద మొత్తంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పి వ్యవస్థనే డిజాల్వ్ చేసి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి వచ్చేలా చేసి, ఎవరైతే రిజైన్ చేసిన వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు కానీ, రిజైన్ చేయబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ నిరుద్యోగ వృత్తి ఇచ్చి కొత్త వాలంటీర్కి నోటిఫికేషన్ ఇస్తారన్నట్లు మనకు తెలుస్తుంది. అలానే క్వాలిఫికేషన్స్ డిగ్రీయా, ఇంటరా, ఏ విధంగా పెట్టాలి అనేది కూడా ఒక సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. డిగ్రీ పెడితే ఎంతమంది నిరుద్యోగులను మనం అకామిడేట్ చేయగలం అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం 24వ తారీఖు కోసం వెయిట్ చేయాలని భావిస్తున్నాం.